అస్వస్థ కాలం వారికి క్యాన్సర్ అనే మహమ్మారిని సైతం అమ్మగారు స్వప్న సింగ్ గారి చేతుల మీదుగా స్థాపించిన ఈ యూవీ హెల్పింగ్ హ్యాండ్స్ మేము సేవలు ఆనందం చేసిన తర్వాత ఏకైక మన రాష్ట్ర గవర్నర్ విజయ్ ఎంపీటీసీ గారు వినోద ప్లీజ్ సంజీవన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గారు మోహన్ రెడ్డి గారు పిఆర్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నిజామాబాద్ మోహన్ రెడ్డి గారిని సింగూర్ క్యాన్సర్ హాస్పిటల్ మోహన్ రెడ్డి గారిని చిరాన్పల్లి లలిత గారు హనుమాన్ లక్ష్మి ప్లీజ్ రసూల చిరాన్పల్లి గారిని కూడా 5,000 చెప్పుతో ఫోటో వస్తుంది పేద విద్యార్థులకు కోరుతున్నామండి. మోహన్ రెడ్డి గారు జడ్డవేషన్ క్యాంప్ ఎవరైతే పార్టిసిపేట్ చేయడానికి వచ్చారో వాళ్ళు దయచేసి రెడ్డి వాళ్ళు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యూవీ ఫౌండేషన్ టీమ్కి వచ్చిన ప్రతి ఒక్క అధికారికి మనస్ఫూర్తిగా ఈ ఫౌండేషన్ తరఫున హ్యాపీ వెల్కమ్ యువరాజ్ సింగ్ భద్రతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. 5,000 రూపాయల చెక్కులు అందిస్తున్నారు ఈ ఫౌండేషన్. లక్ష్మీ మార్వాడి శ్రీరాంపల్లి ఒకసారి గట్టిగా చప్పట్లు. రేపు ఉండదు, ఎందుకంటే టీవీలాంటి మంచి మన మర్చిపోయినప్పుడు టీవీలో ఏమవుతుంది, ఒక్కసారి సపోర్ట్ పెట్టేశారు పాట ఏమవుతుందంటే ఏమవుతుందంటే మన లెజెండ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ గారి బర్త్డే సందర్భంగా యూవీ ఫౌండేషన్ వాళ్ళు మరి పెద్దలు సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో, సుజన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ జన్నాపల్లిలో 2019 నుండి వరుసగా ఎవ్రీ ఇయర్ ఈ ఫౌండేషన్ ద్వారా మరి పేద ప్రజలకు డబ్బు సహాయం, ఆర్థిక సహాయము, అదేవిధంగా లేని వాళ్ళకి బియ్యం సహాయము, మరి స్కూల్ పిల్లలకు బ్యాగ్స్, కిట్స్, తర్వాత బుక్స్ ఇవన్నీ కూడా
రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే యువరాజ్ సింగ్ అనే క్రికెటరు ఆయన ఒక క్రికెటరే కాకుండా జీవితంలో ఒక క్యాన్సర్ను కూడా పోరాటం చేసి మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంటర్ అయ్యి మరి ఒక వరల్డ్ రికార్డ్ 6 సిక్స్లు కొట్టినటువంటి యువరాజ్ సింగ్ బర్త్డే రోజు ఆయన ఆదర్శంగా తీసుకొని మరి చాలామంది క్యాన్సర్ రోగులకు కానీ మరి పేదవారికి కానీ స్కూల్ విద్యార్థులకు కానీ ఇలాంటి ఆర్థిక సహాయం చేయడం అన్న యూవీ ఫౌండేషన్ ద్వారా పెద్దలకు ఆ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి పనుల వల్ల సమాజంలో ఒక ప్రేమ, గౌరవం, అభిమానం పెరుగుతూ ఉంది. మరి పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరి మీద ఉంది. కాబట్టి మరి ఈ ఫౌండేషన్కు ప్రభుత్వపరంగా కూడా ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా మేము సహాయంగా ఉంటాం. అన్ని విధాలుగా ఈ ఫౌండేషన్ ఇంకా ముందు రాబోయే రోజులలో ఇంకా విస్తృత స్థాయిలో సమాజ సేవ చేయాలని కోరుకుంటూ మరి ఎవరైతే ఈ ఫౌండేషన్ ద్వారా ఇవాళ లబ్ధి పొందుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి జీవితంలో యువరాజ్ సింగ్ను ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో పోరాటమే లక్ష్యంగా ఒక లక్ష్యం పెట్టుకొని మనం పోరాటం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది మేము చేసేది కొద్దిగా మాకు దూరంగా చేస్తున్నాము. ఇది ప్రతి గ్రామంలో పేదవాళ్ళు ఉంటారు. పేదవారికి రైతు నగదు ప్రజెంటేషన్, మరి పిల్లలకు బ్యాగ్స్, బుక్కు, ఇతర వస్తువులు అవసరాన్ని బట్టి చేస్తున్నాం. గవర్నమెంట్ పాఠశాల తప్ప ప్రైవేట్ పాఠశాలకు ఏమి ఇవ్వడం లేదు. ఈ 12 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న కార్యక్రమాలు గవర్నమెంట్కి సంబంధించిన పాఠశాలకి చేస్తున్నాం. ఇది చేస్తున్నాము. ఇక ముందు కూడా చేస్తామని భగవంతుని కోరుతూ ఇంకా ముగిస్తున్నాం.